ఓం శ్రీ గురుభ్యో నమః. రావినపల్లి గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సహిత షిరిడి సాయిబాబా దేవాలయానికి వచ్చేసిన మహిళా భక్త శివమణులందరూ భక్త మహాశులందరికీ కూడా సాదర ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నేను పర్యవేక్షించడం జరిగింది. చాలా మంది దాదాపుగా గ్రామ జనాభా అయితే 3,000 మంది ఉంటారో లేదో కానీ 5,000 మంది దాకా దాదాపుగా భక్త మహాశయులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. అంటే గురువు బలం అనేది చాలా ముఖ్యమైనది ప్రతి మనిషికి కూడా. ఈ గురువు బలం వల్లే మన జాతక పర్యంతం కానీ మన యొక్క నిత్య జీవితము కూడా ఆ గురువు మీద ఆధారపడింది. అటువంటి గురువుని మనం గుర్తించాలి. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎన్నో అద్భుతమైన విషయాలు దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి కానీ ఎన్నో విషయాలు చాలా చాలా అంటే ఒక గలగల గోదావరి లాగా అంటే ఏ పదం కూడా మనం క్యాచ్ చేయలేము పదాలు అంత అలా ఉంటుంది అనమాట. అది ఒక గురు స్థితికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవాహము ఆ వాక్ సరస్వతి దేవి ఒక్కొక్క పదాన్ని నాలలాగా అందిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గురు పవర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్ అల్టిమేట్ పవర్ ఆఫ్ గాడ్. ఇది మనం చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళకి స్వయంభూ అనుభవం అవుతుంది. ఏదైనా సరే అమ్మా ఒకటి కష్టపడాలా అంటే దత్తాత్రేయ స్వామి వారు చెప్పింది ఆ యొక్క త్రిముఖ స్వరూపంలో ఉన్న సృష్టి స్థితి లయకారులు. మనం సృష్టించిన బ్రహ్మదేవుడికి ఎవరిని నమస్కారం చేయడం, ఎందుకంటే బ్రహ్మగారికి శాపం ఉంది లేదు. బ్రహ్మగారికి శాపం ఉంటే మీకేంటి స్వామి? సృష్టించిన ఆయన కదా, సృష్టికర్త బ్రహ్మ. వారికి నమస్కారం చేస్తే మీ యొక్క ఔన్నత్యం కలగదు కదా. అలాంటి సృష్టికారపడిన బ్రహ్మదేవుడు మన యొక్క స్థితి, మన యొక్క శరీరం యొక్క గమనం, మన యొక్క చైతన్య శక్తిని ప్రయాణం చేయడానికి సాక్షాత్ విష్ణు స్వరూపంగా సృష్టించిన తర్వాత అండము పిండంలాగా మారి బ్రహ్మాండంలో చేరాలనేది మన అష్టాదశ పురాణాలు వారి యొక్క వైశిష్టం అని. అలాగే బ్రహ్మాండంలో చేరాలంటే సాక్షాత్ లయకారుడు మన దగ్గరకు తీసుకోవాలి. కాబట్టి సృష్టి స్థితి లయకారుల ముగ్గురికి కూడా ఏకైక నమస్కారం చేస్తే మనకి మన యొక్క నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే మొత్తం ఈ సృష్టి స్థితి లయ మీద ఆధారపడి ఉంటాయి. సాక్షాత్ విముక్త స్వరూపమే ఆ యొక్క లయకార తత్వం. కాబట్టి ఈ దత్తాత్రేయ స్వామి వారి అందరికీ అనుగ్రహం ఉండదు. స్వామి వారి అనుగ్రహం ఉండాలంటే కూడా ఒక బలమైన నావ కావాలి. బలమైన నావ అంటే వాతావరణానికి అనుగుణంగా వెళ్ళేది కాదు. వాతావరణంలో తలకిందులైనా కూడా ఆటుపోట్లను తట్టుకొని ఉండేదిగా ఉండే ఒక నావ లాంటిది కావాలి. అలాంటి నావే ఈ ప్రస్తుత కలియుగంలో జపం. జపం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో మీకు జరగనిది మీకు నిత్యం మన శరీరంలో ఏం జరుగుతుందో మనం గమనిస్తూ ఉంటాం. మనము గమనించకుండా ఉన్నాయి కొన్ని ఉంటాయి. అలాంటిది మనం ఈ ధ్యానం ద్వారా గమనించవచ్చు. ఏం జరుగుతుంది ఏంటి మన మైండ్లో. ప్రశాంతంగా దేవస్థానం మన ఒక దేవుడి దగ్గర దేవుడు కట్టాలంటే రకరకాల ఆటంకాలు అప్పటికి చెప్పుకుంటా ఉద్దిష్టం పోతే విచాట అయితే కానీ విచాటాలు ఉన్నాయి. టీవీలు పెడుతుంటారు, ఫోన్లు వస్తుంటాయి, కేకలేస్తుంటారు, బయట ఎన్ని రకరకాల డిస్టర్బెన్స్ ఉంటాయి. దండం పెట్టుకొని కూర్చున్నా కూడా ఇంకా ఏదో ధ్యానంలో కూర్చోడానికి సరైన కొంతమందిని మనం దేవకంగా కడతాం. ప్రదేశం బాగాలేదు, మనశ్శాంతి లేదు, తీర ప్రాంతంలో చేయమన్నారు, త్రివేల సంగమ ప్రాంతంలో చేయమన్నారు. ఇలా ఏదో ఒక వంట పెట్టుకొని ధ్యానాన్ని కూర్చోలేకపోతున్నాం. మీరు పఠించిన సిద్ధమండల స్తోత్రం దాని పేరే సిద్ధ. సిద్ధ మీన్స్ యూ ఆల్రెడీ సక్సెస్. యూ గాట్ సక్సెస్. ఇంకా మీరు యూ డోంట్ వరీ అబౌట్ ఐ వాంట్ సక్సెస్ ఆల్రెడీ యూ గాట్. అది ఎప్పుడైతే మీ మైండ్లోకి వచ్చిందో ఆ సక్సెస్ మంత్రం అనేది మీరు ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు పఠిస్తున్నారు.
ఈ రియల్గా మీకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి, ప్రతి వాళ్ళకు ఉన్నాయి, ప్రతి వాళ్ళు అనుభూతులు పొందారు. అందుబట్టే ఇక్కడ మనం ఒక ప్లాట్ఫామ్ మీద రాగలిగాం. దిస్ ఈజ్ ద డివైన్ జర్నీ. ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా పడుతారో అంతా స్వామివారి యొక్క మహిమ. కావేరీ నదిలో ఆ కాలకపురం దగ్గర నుంచి, గోదావరి నది తీరంలో పిఠాపురం దగ్గర నుంచి సాక్షాత్ గంగా నది మహారాష్ట్ర అంతవరకు స్వామివారి యొక్క చరిత్ర, ఆయన యొక్క స్వరూపం, ఆయన ఏ విధంగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు అనేది కూడా మీ అందరికీ మీరు చదువుకున్న శ్రీ గురుదర్శన పుస్తకంలో వివరంగా ఉంది. మీరు ఇంకా పూజా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. చివరిగా నేను చెప్పాడు ఏంటంటే, ఒక చెట్టు 11 సంవత్సరాల నాడు ఒక భక్తుడు గాంధాపురం వెళ్ళి ఒక ఔదంబర వృక్షం యొక్క మొక్కను తీసుకొని వచ్చాడు. అతను వచ్చి ఎక్కడికి వెళ్తాం అనుకుంటే బాబా గారికి ఇష్టమైన